అమెజాన్ మే 2026 కల్లా ఇంకొక 30,000 ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేయనుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేజర్ రీజన్స్ కుడ్ బి లేయర్స్ ని తగ్గించడానికి, బ్యూరోక్రసీ ఇట్లాంటి వాటన్నిటిని తగ్గించడానికి, ఏ అడాప్షన్ ఇంకా తీసుకుంటానికి, దాంతో ఆటోమేషన్ ఇవన్నీ వచ్చేసి కొద్దిగా లేయర్స్ ని తగ్గించడానికి. అండ్ ఇంకా ఓవర్ హైరింగ్ జరిగింది కోవిడ్ టైంలో. కోవిడ్ టైంలో ఏమైంది, లీజులు, బిల్డింగ్స్ ఇవన్నీ, రెంట్ ఇవన్నీ కట్టలేదు కదా, సో డబ్బులు ఉన్నాయి, దీంతో మనం ఎక్కువ మందిని హైర్ చేసుకోవచ్చు, పని ఎక్కువ చేయించుకోవచ్చు అని చెప్పి ఓవర్ హైరింగ్ చేసుకున్నారు. సో అప్పుడు హైరింగ్ చేసుకున్నారు, ఇప్పుడు పీకుతున్నారు అంతే. దీంతో లే ఆఫ్స్ పెరిగిపోయినాయి. ప్రతి కంపెనీ చేసింది అదే. ఆ టైంలో డబ్బులు ఎక్కువ మిగిలిపోయేసరికి ఎక్కువ హైర్ చేసుకున్నారు. గవర్నమెంట్స్ ఏమో ఇప్పుడు బ్యాక్ టు ఆఫీస్, రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పి రమ్మన్నారు, మళ్ళా డబ్బులు కష్టం అయిపోతుంది. సో దీంతో లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో ఆండీ జెస్సీ ఈయన ఏమంటున్నారంటే, మేనేజ్మెంట్ ఓవర్ హెడ్ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తున్నారు, ఏ అడాప్షన్ ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాం అని కూడా చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు సీ. అమెజాన్ వాళ్ళు బీ కేర్, ఇంకో 30,000 మెంబర్స్ బీగుతారు. అది గ్లోబల్ గా అయితే కనుక దట్ షుడ్ బి ఓకే. అదే కాదు ఒకే కంట్రీలో, ఒకే స్పెసిఫిక్ రీజియన్ లో అంటే మాత్రము దట్ గోనా ఎఫెక్ట్ దట్ ఏరియా ఎ లాట్.